హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే కొర తెలుగు. ఈ వీడియోలో కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి జనరల్ అవేర్నెస్ టాపిక్ నుండి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి అండ్ కరెంట్ అఫైర్స్, ఆర్ట్ అండ్ కల్చర్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని టాపిక్స్ నుండి కవర్ అయ్యే విధంగా ఎక్కువగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో నుండి అడుగుతున్నటువంటి కొన్ని క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో ఎవరైతే వీడియోని చూస్తున్నారో ప్లీజ్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేసి, ఎవరైనా మొదటిసారి ఈ వీడియోని చూస్తుంటే మన జీకే కూడా తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, విక్రమాదిత్య అనే బిరుదును స్వీకరించినటువంటి గుప్త పాలకుడు ఎవరు? విచ్ గుప్తా రూలర్ అస్యూమ్డ్ ద టైటిల్ ఆఫ్ విక్రమాదిత్య ఆఫ్టర్ డిఫీటింగ్ ద లాస్ట్ సెకా రూలర్ రుద్రసింహ III? ఇంగ్లీష్లో క్వశ్చన్స్ అనేవి డీటెయిల్గా ఉంటాయి, తెలుగులో మన క్వశ్చన్ అర్థం కావడం కోసం. సో దీని యొక్క ఆన్సర్ చూస్తే చంద్రగుప్త II అనమాట. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఢిల్లీ సుల్తానేట్ కాలంలో ప్రభుత్వ మరియు రాచరిక ఉత్తర ప్రత్యుత్తరాలను నిర్వహించే విభాగం ఏది? డ్యూరింగ్ ద ఢిల్లీ సుల్తానేట్ ద డిపార్ట్మెంట్ డీలింగ్ విత్ ద స్టేట్ కరెస్పాండెంట్స్ అండ్ రాయల్ కరెస్పాండెంట్స్ వాజ్ నోన్ యాజ్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అనమాట. దివాన్ ఈ ఇన్షా అనేటువంటిది ఇక్కడ మనకు రాచరిక మరియు అధికారిక ఉత్తర పత్రాలు అంటే అటువంటి కార్యక్రమాలను అయితే నిర్వహించేది ముఖ్యంగా ఢిల్లీ సుల్తానేట్ ప్రభుత్వ కాలంలో. కనిష్కుని ఆధ్వర్యంలో కాశ్మీర్లోని కుండలవనంలో ఏ బౌద్ధ మండలి జరిగింది? బుద్ధిస్ట్ కౌన్సిల్స్ అనేవి. సో ఎన్నోది జరిగింది అంటే 4వది అయితే జరిగిందనమాట కనిష్కుని కాలంలో. అక్కడ ఆ సమావేశం కాడి నుండి అయితే మహాయాన బౌద్ధ సాంప్రదాయం అనేది బాగా అభివృద్ధి చెందింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ సింధులోయ నాగరికత ప్రాంతం అధునాతన నీటి నిర్వహణ వ్యవస్థకు ప్రసిద్ధి చెందింది? సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ధోల్వీరా అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తమిళనాడులోని సదిరట్టం దేవాలయ నృత్య సాంప్రదాయం నుండి ఉద్భవించినటువంటి శాస్త్రీయ నృత్య రూపం ఏది? విచ్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ ఈజ్ ఒరిజినేటెడ్ యాజ్ ద టెంపుల్ డ్యాన్స్ ట్రెడిషన్ ఇన్ ద టెంపుల్స్ ఆఫ్ ది సదిరట్టం ఇన్ తమిళనాడు? ఆన్సర్ వచ్చేసి భరతనాట్యం అనమాట. సుమత్ర ద్వీపాన్ని మలై ద్వీపకల్పం నుండి ఏ జలసంధి వేరు చేస్తుంది? విచ్ స్ట్రైట్ సెపరేట్ ద ఐలాండ్ ఆఫ్ ద సుమత్ర ఫ్రమ్ ద మలై పెనిన్సులా? ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకి మలక్కా జలసంధి, మలక్కా స్ట్రైట్ అనేది అయితే ఈ సముద్ర ద్వీపాన్ని మలై ద్వీపకల్పం నుండి అయితే వేరు చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వెచ్చని తేమతో కూడినటువంటి గాలి పర్వత అడ్డంకి పైకి లేచినప్పుడు ఏర్పడేటువంటి వర్షపాతం ఏది? విచ్ టైప్ ఆఫ్ రైన్ఫాల్ అక్కర్స్ వెన్ వామ్ మాయిశ్చర్ ఈస్ ఫోర్స్డ్ టు రైజ్ ఓవర్ ద మౌంటైన్ బ్యారియర్? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి అనమాట. ఓరోగ్రాఫిక్ రైన్ఫాల్ అనేది అయితే పడుతుంది. భారతదేశంలో అత్యధిక ప్రాంతాన్ని ఆక్రమించిన నేల రకం ఏది? విచ్ సాయిల్ టైప్ కవర్స్ ద లార్జెస్ట్ ఏరియా ఆఫ్ ద ఇండియన్ ల్యాండ్ మాస్? ఆన్సర్ వచ్చేసి అలువాయల్ సాయిల్స్. తెలుగులో వీటిని ఒండ్రు నేలలు అని అయితే పిలుస్తారనమాట. ఇవి ప్రధానంగా నదుల దగ్గర నుండి వచ్చినటువంటి అవక్షేపాల వల్ల ఏర్పడినటువంటి నేలలు. వీటిలో పంటలు చాలా బాగా పండుతాయి, సారవంతమైనటువంటి నేలలు అనమాట ఇవి. క్వశ్చన్ చూడండి. శ్రీనగర్ను లేహ్కు కలిపే పర్వత కనుమ ఏది? పాసెస్ అనమాట. విచ్ మౌంటైన్ పాస్ కనెక్ట్ ద శ్రీనగర్ ఇన్ ద కాశ్మీర్ వ్యాలీ టు లేహ్ ఇన్ ద లడక్? శ్రీనగర్ వచ్చేసి కాశ్మీర్లో ఉంటుంది, లేహ్ వచ్చేసి లడఖ్లో ఉంటుంది అనమాట. వీటిని కలిపేటువంటి కనుమ, ఒక కొండ నుండి ఒక కొండకు కలిపేటువంటి మార్గాన్ని పాస్ కనుమలు అని అయితే అంటారనమాట. ఇక్కడ ఏ కనుమ అంటే మనకు వచ్చేసి జోజిలా పాస్ అనేది ముఖ్యంగా శ్రీనగర్ని మరియు ఇక్కడ ఉన్నటువంటి లేహ్ ఈ 2 పర్వత మార్గాలను కలుపుతుంది. భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణ రాజ్యాంగ పరిహారాల హక్కుకు హామీ ఇస్తుంది? ప్రకరణ అంటే ఆర్టికల్ అనమాట. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్యారంటీస్ ద రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్? ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 32 అనమాట. ప్రాథమిక హక్కుల అమలు కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించేటువంటి హక్కు అనేది మనకు ఉందని ఆర్టికల్ 32 అనేది మనకి తెలియజేస్తుంది. దీన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దీన్ని రాజ్యాంగం యొక్క గుండె అని, రాజ్యాంగం యొక్క ఆత్మ అని పేర్కొనడం అయితే జరిగిందనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్స్ ఆర్టికల్ 32కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో జిఎస్టీ వ్యవస్థను ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది? ఆన్సర్ వచ్చేసి 101వ సవరణ చట్టం, 101 అమెండ్మెంట్ యాక్ట్ అనేది. ముఖ్యంగా ఇది 2016లో నుండి అయితే మన భారతదేశంలో స్టార్ట్ అవ్వడం జరిగింది జిఎస్టీ అనేది. ఇక్కడ రాజ్యాంగ పరంగా అయితే దీనికి అధికారం లభించిందనమాట. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతాన్ని ఏ చారిత్రాత్మక కేసులో సుప్రీంకోర్టు ప్రతిపాదించింది? సో ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్. ఇండియా కాన్స్టిట్యూషన్లో కొన్ని కేసెస్ అయినటువంటి టాపిక్స్ అనేవి ఉన్నాయి. వాడు క్వశ్చన్స్ అడగాలంటే ఒక 4-5 కేసెస్ అనేవి ఇంపార్టెంట్, అవి చూసుకుంటే సరిపోద్ది. సో ఈ క్వశ్చన్కి వచ్చేసి ఆన్సర్ ఏంటంటే కేశవానంద భారతి కేసు అనమాట. దీనికి సంబంధించి ముఖ్యంగా 1973 1973లో
సుప్రీంకోర్టు అనేది తీర్పిచ్చింది. పార్లమెంటుకు భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని ప్రాథమిక నిర్మాణం, భారతదేశ రాజ్యాంగానికి ఒక ప్రాథమిక నిర్మాణం, బేసిక్ స్ట్రక్చర్ అనేది ఉంది కదా, దాన్ని మార్చేటువంటి అధికారం లేదు పార్లమెంటుకి అని సుప్రీంకోర్టు తీర్పిచ్చిందనమాట ఈ కేసులో. నెక్స్ట్ క్వశ్చన్, పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఎవరు పిలుస్తారు? ఉభయ సభలు అంటే మనకేమున్నాయి, ముఖ్యంగా లోక్సభ మరియు రాజ్యసభ. ఈ 2 సభలు కూడా ఎవరు పిలుస్తారు అని అంటే, పార్లమెంట్ 2 సభలకి ఎవరు పిలుస్తారు అని అంటే, మనకి ఆర్టికల్ 108 ప్రకారం భారత రాష్ట్రపతి ఈ అధికారాన్ని అయితే కలిగి ఉంటారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కాంతి కిరణం అడ్డంకి లేదా రంధ్రం అంచుల చుట్టూ వంగి వ్యాపించే దృగ్విషయాన్ని ఏమంటారు? ద ఫెనోమెనన్ వేర్ ఎ లైట్ రే బెండ్స్ అరౌండ్ ద కార్నర్స్ ఆఫ్ ఎన్ అబ్స్టాకిల్ ఆర్ ద అపర్చర్ ఇస్ కాల్డ్. సో కాంతి అనేది ప్రయాణిస్తున్నప్పుడు, ఒక అబ్స్టాకిల్ అనుకోండి, ఇలా ప్రయాణించి దీని గుండా వెళ్తున్నప్పుడు, అంటే దీన్ని దాటుకొని వెళ్తున్నప్పుడు వంగి ప్రయాణిస్తుంది అనమాట, కొంచెం బెండ్ అయ్యి ఆ కాంతి అనేది బయటకు వస్తుంది. ఆ ఫెనోమెనాన్ని ఏమని పిలుస్తారు అని అడిగాడు క్వశ్చన్. సో ఏమంటారు, దీన్ని డిఫ్రాక్షన్ అని అయితే పిలుస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, అణు రియాక్టర్లో మోడరేట్గా ఉపయోగించే భారీ నీటిని రసాయనికంగా ఏమంటారు? హెవీ వాటర్ యూజ్డ్ యాజ్ ద మోడరేటర్ ఇన్ న్యూక్లియర్ రియాక్టర్స్ ఈస్ కెమికల్లీ నోన్ యాజ్. సో ఈ అణు రియాక్టర్స్లో నార్మల్గా ఈ భారీ వాటర్ని, హెవీ వాటర్ని యూజ్ చేస్తారు. దాన్ని రసాయనికంగా, కెమికల్గా ఏమని పిలుస్తారు అని అంటే డ్యూటోరియం ఆక్సైడ్ అని అయితే పిలుస్తారనమాట. డ్యూటోరియం ఆక్సైడ్ అని అయితే పిలుస్తారు. దీని సింబల్ వచ్చేసి D2O అని అయితే ఉంటుంది. ఇలా అయితే దీన్ని సూచిస్తారనమాట. హెచ్ఐవి వంటి రైట్రో వైరస్లలో వైరల్ RNAను డిఎన్ఏగా మార్చే ఎంజైమ్ ఏది? విచ్ ఎంజైమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రిప్లికేషన్ ఆఫ్ ద వైరల్ RNA ఇంటూ DNA ఇన్ రెట్రోవైరస్ లైక్ హెచ్ఐవి? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి అనమాట. రివర్స్ ట్రాన్స్క్రిప్టేట్ అనేది RNAను డిఎన్ఏగా మార్చేటువంటి ఒక ఎంజైమ్. నెక్స్ట్ క్వశ్చన్, శుక్రగ్రహంపై గ్రీన్ హౌస్ ప్రభావానికి ప్రధానంగా కారణమయ్యే వాయువు ఏది? వాట్ ఈస్ ద ప్రైమర్ గ్యాస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఆన్ వీనస్? ఆన్సర్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ అనమాట. ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది శుక్రగ్రహం పైన ఎక్కువగా ఉండడం వల్ల తీవ్రమైనటువంటి గ్రీన్ హౌస్ ప్రభావం అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఈ వీనస్ అనేదాన్ని మన ఎర్త్ను చూడడానికి 2 ఒకేలా ఉంటాయని, వీటిని ట్విన్స్ అని అయితే పిలుస్తారనమాట. ట్విన్ ప్లానెట్స్ అని అయితే పిలుస్తారు. ఇనుము లేదా ఉక్కుపై జింక్ రక్షిత పొరను పూతగా వేసే ప్రక్రియను ఏమంటారు? ద ప్రాసెస్ ఆఫ్ కోటింగ్ ఐరన్ ఆర్ స్టీల్ విత్ ద ప్రొటెక్టివ్ లేయర్ ఆఫ్ ది జింక్ టు ప్రివెంట్ ద రస్ట్ ఇన్ నోన్ యాజ్. సో ఆన్సర్ వచ్చేసి గ్యాల్వనైజేషన్ అంటారు. ఇనుము లేదా ఉక్కు అంటే స్టీల్ లేదా ఐరన్ అనేది తుప్పు పట్టకుండా ఉండడానికి దానిపైన జింక్ పూతనైతే పోతారనమాట. ఇది తుప్పు పట్టకుండా కాపాడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 2024 ప్రారంభంలో ఒడిసియస్ అంతరిక్ష నౌకను చంద్రుడిపై విజయవంతంగా దించిన సంస్థ ఏది? విచ్ స్పేస్ ఏజెన్సీ ఈజ్ సక్సెస్ఫుల్లీ ల్యాండెడ్ ఆన్ ద ఒడిసియస్ స్పేస్ క్రాఫ్ట్ ఆన్ ద మూన్ ఇన్ ఎర్లీ 2024? ఆన్సర్ ఇన్స్టిట్యూట్ మిషన్స్. 2024 ఫిబ్రవరి 22వ తారీఖున ఫెబ్ 22 2024 అయితే ఇది చంద్రుడి దక్షిణ ధ్రువంపై అయితే ఇది ఒక ప్రైవేట్ స్పేస్ క్రాఫ్ట్ అనమాట. దీన్ని అయితే అక్కడ ల్యాండ్ చేయడం అనేది జరిగింది నాసా సహాయంతో. ఇది ఒక US ప్రైవేట్ కంపెనీ. 2024లో నాటోలో 32వ సభ్య దేశంగా చేరిన దేశం ఏది? విచ్ కంట్రీ అఫీషియల్లీ బికెమ్ ద 32nd నెంబర్ ఆఫ్ నాటో ఇన్ మార్చ్ 2024? ఆన్సర్ వచ్చేసి స్వీడన్ అనమాట. ప్యారిస్ 2024 వేసవి ఒలింపిక్ క్రీడల్లో తొలిసారిగా ప్రవేశించిన క్రీడ ఏది? ఆన్సర్ వచ్చేసి బ్రేక్ డాన్సింగ్ అనమాట. నెక్స్ట్, రామ్మోహన్ రాయ్ ఆలోచనలను ప్రోత్సహించడానికి 1839లో తత్వబోధిని సభను ఎవరు స్థాపించారు? ద తత్వబోధి సభ వాస్ ఫౌండెడ్ ఇన్ 1839 బై హూమ్ టు ప్రమోట్ రామ్ మోహన్ రాయ్స్ ఐడియాస్? ఆన్సర్ వచ్చేసి దేవేంద్రనాథ్ ఠాగూర్ అనమాట. లార్డ్ రిపన్ పదవి కాలంలో ఇల్బర్ట్ బిల్ వివాదం దేనికి సంబంధించింది? ఆన్సర్ వచ్చేసి భారతీయ న్యాయమూర్తులచే యూరోపియన్ బ్రిటిష్ పౌరుల విచారణ. మన భారతదేశంలో అంటే అప్పటి కాలంలో మనం బ్రిటిష్ యొక్క పరిపాలనలో ఉన్నప్పుడు మన భారతదేశం యొక్క న్యాయమూర్తులు ఎవరైతే లా చదివిన వాళ్ళు ఉంటారో అటువంటి న్యాయవాదులకు ఈ యూరోపియన్స్ ఎవరైతే ఉన్నారో ఆ పౌరులను విచారించేటువంటి అధికారం కోసమైతే వివాదం అనమాట. నెక్స్ట్, రోరింగ్ ఫోర్టీస్ దేనిని సూచిస్తాయి? ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ బి, దక్షిణార్ధగోళంలోని బలమైన పశ్చిమ గాలులు అనమాట. స్ట్రాంగ్ వెస్టర్న్ విండ్స్ ఇన్ ద సౌతర్న్ హెమిస్ఫియర్. ఇక్కడ ముఖ్యంగా 40 డిగ్రీల దక్షిణ అక్షాంశం మరియు 50 డిగ్రీల దక్షిణ అక్షాంశం మధ్య
వీచేటువంటి బలమైనటువంటి గాలుల్ని రోరింగ్ ఫోర్టీస్ అని అయితే పిలుస్తారు. ఒక బిల్లు ద్రవ్య బిల్లు అవునో కాదో నిర్ణయించే అధికారం ఎవరికి ఉంటుంది? హూ హోల్డ్స్ ద అథారిటీ టు డిసైడ్ వెదర్ ద బిల్ ఈజ్ మనీ బిల్ అండర్ ఆర్టికల్ 110? ఆన్సర్ వచ్చేసి లోక్సభ స్పీకర్కి అనమాట. ఆర్టికల్ 110 ప్రకారం అయితే లోక్సభ స్పీకర్కు, అంటే ఒక బిల్లులు అనేవి ప్రవేశపెడతారు కదా, అది మనీ బిల్లు అవునో కాదో నిర్ణయించేటువంటి అధికారం అనేది లోక్సభ స్పీకర్కి అయితే ఉంటుందన్నమాట. ఇది రాజ్యాంగపరమైనటువంటి ప్రాధాన్యత అయితే కలిగి ఉంది. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి జీకే క్వశ్చన్స్, 25 జీకే క్వశ్చన్స్. సో ఈ వీడియో ద్వారా ఏదైనా ఒక కొత్త ఇంపార్టెంట్ పాయింట్ అయినా కానీ, కొత్త క్వశ్చన్ టాపిక్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం అనుకుంటే, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అయితే అందించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.